హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ ఫిష్ పచ్చడి ఎట్లా ఉంటుందో చూపిస్తున్నా. ఎందుకంటే వెజ్ ప్రియులందరికీ ఎండాకాలం వచ్చిందంటే కొత్త ఆవకాయ పచ్చడి ఎట్లనో నాన్ వెజ్ ప్రియులందరి కోసం ఈరోజు చేప పచ్చడి. ముందుగా మనం తీసుకున్న చేపను ఇలా కంప్లీట్గా ఫీలప్ చేయాలి. మనం జనరల్గా చేసే మిస్టేక్ ఏంటిదంటే ఆ పైన ఉన్న పొరుసు తీసేసిన తర్వాత దాన్ని పీలప్ చేయాలనుకుంటాం, కానీ అది జారుతుంది. అప్పుడు అట్లా కాకుండా డైరెక్ట్ ఫిష్ను మనం తీసుకున్న తర్వాత ఒక వేస్ట్ క్లాత్తోని దాన్ని గట్టిగా తుడిస్తే ఆ చేప అనేది జారదు. ఇట్లా చిన్న చాక్తోని కంప్లీట్గా ఒక సైడ్ నుంచి వెనుక తోక దగ్గర నుంచి కట్ చేసుకుంటూ పోతే ఈజీగా వస్తుంది. మనం స్కిన్ అనేది పీల్ చేయకుండా డైరెక్ట్ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఆ స్కిన్ మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇట్లా ఫ్లోట్ అయ్యి ఆయిల్ అంతా నీచు స్మెల్ వస్తుంది, కంపు కంపు ఉంటుంది. సో ఖచ్చితంగా పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ చిన్న చిన్న పీసెస్ అన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే లోపల పీస్ అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. కొంచెం టైం తీసుకొని 5-10 నిమిషాలు టైం తీసుకొని నిదానంగా వేయించుకున్న తర్వాత మాత్రమే పచ్చడి పెట్టండి. లేకపోతే ఫిష్ ముక్క అనేది పచ్చిగా ఉంటే పచ్చడి మొత్తం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫిష్ ముక్కలన్నింటినీ పక్కన పెట్టుకొని ఇప్పుడు కారపొడి, ఇది కంప్లీట్గా 1 kgకి సరిపోయే కొలతలు. 100 grams కారపొడి, 4 teaspoons ఉప్పు, 15 to 20 ml నిమ్మరసం అవసరం ఉంటుంది. గ్రేవీ థిక్గా ఉండడం కోసం కొబ్బరి పొడి మనం ఇది ఒక 50 grams అయితే సరిపోతుంది. తర్వాత మనం ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి, లేకపోతే నీచు వాసన అనేది వస్తుంది. 50 grams కొరియాండర్ పౌడర్, కొత్తిమీర పొడి 30 grams వరకు ఉండాలి కంపల్సరీ. మెంతులు, జీలకర్ర పొడి ఇది కంపల్సరీ చేప పచ్చడిలో, ఇది లేకపోతే అసలు పచ్చడి లాగానే ఉండదు. అదొక 15 grams. ఆయిల్ అనేది 200 grams వాడితే అంటే కొంచెం పచ్చడి కాబట్టి ఊరడానికి మంచిగా ఉంటుంది. సో మనం సేమ్ అదే ఆయిల్లో, నేను ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఆ పోపులో ఆవాలు, మెంతులు, మనం ఇందాక తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కోకోనట్ పౌడర్ మంచిగా ఫ్రై కావాలి. పోపు మొత్తం చల్లారిన తర్వాత దీంట్లో ఉప్పు, తర్వాత మనం ఇందాక తీసుకున్న కారపొడి ఉంది కదా 100 grams కారపొడి, తర్వాత కొత్తిమీర పొడి, జీలకర్ర, మెంతుల పొడి వేసి కలిపిన తర్వాత కంప్లీట్గా పోపు చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం యాడ్ చేయాలి, లేకపోతే చేదు వస్తుంది. ఇలా పోపు మొత్తం చల్లారిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఫిష్ పీస్లను వేసి మంచిగా కలిపి చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేయాలి, లేకపోతే వేడిగా ఉన్నప్పుడే నిమ్మరసం వేస్తే అది చేదు వస్తుంది. సో ఇలా మనం తయారు చేసుకున్న పచ్చడి అనేది మనం ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో గట్టిగా తుడిచిన తర్వాత పచ్చడి పెట్టి స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా మీ ఇంట్లో వారు బయట దేశాలకు వెళ్ళిన వారు ఉంటే కూడా స్టోర్ చేసి పంపించవచ్చు. అస్సలు పచ్చడి అనేది పాడవదు. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది. నిజంగా ఆ ఫీల్ అనేది అనుభవించాలంతే. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూజ్ఫుల్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.